హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మీ అఫీషియల్. ఈరోజు వీడియోలో మన సోలో లెవెలింగ్లో ఉన్న జినుహుకి ఆ పవర్స్ ఎలాగ వచ్చాయనేసి తెలుసుకుందాం. మన జినుహుకి సపరేట్గా ఒక నిక్ నేమ్ కూడా ఉంది. అది కూడా వరల్డ్లో వీకెస్ట్ హంటర్ అనేసి ఒక నిక్ నేమ్ కూడా ఉంది మన జినుహుకి. కానీ సడన్గా ఎస్ ర్యాంక్ హంటర్ అనేసి ఎలాగయ్యాడు, అదేదో ఈ వీడియోలో చెప్తాం. కంటిన్యూ అయిపోండి. ఇదంతా స్టార్ట్ అయింది డబుల్ డంజన్లో మన వాళ్ళందరూ ఎంటర్ అవగానే మనోళ్ళకి ఏంటి అర్థం కాదు. కానీ జినుగు అక్కడ ఒక ట్యాబ్లో ఒక 3 రూల్స్ రాసి ఉంటాయి. అవన్నీ చదువుతాడు. ఓకే, ఇవన్నీ ఫాలో అవుతేనే బయటికి వెళ్ళగలం అనేసి అనుకుంటారు. కానీ షాడో మోనార్క్ అంత ఈజీగా వదిలేడు. అక్కడ రూల్స్ చాలా కష్టంగా ఉంటాయి. కానీ అందరూ పాటించడానికి ట్రై చేస్తాడు. కానీ అందరూ మన జినుగుని వదిలేసి వెళ్ళిపోతారు బయటికి. కానీ జినుగు మాత్రం లోపలే ఉంటాడు. సాక్రిఫైస్కి రెడీ అవుతాడు. సాక్రిఫైస్ చేసిన వల్ల షాడో మోనార్క్ మనోడిని ఎంచుకుంటాడు. అలాగా మనోడికి ఒక సిస్టమ్ వస్తుంది. ఆ సిస్టంలో మనోడు అలాగా వర్కౌట్స్ గట్ట ఇంకా డంజన్స్ గట్ట వెళ్ళడం వల్ల ప్రతి క్షణం మనోడు డెవలప్ అవుతూనే ఉంటాడు. ఇలాగ మనోడికి సిస్టమ్ వస్తుంది. అలాగా ఎస్ ర్యాంక్ హంటర్ కూడా అవుతాడు. ఇంకా ఫ్యూచర్లో ఏటేట్ అవుతాడో మాంగా చదివితేనే తెలుస్తుంది. ఆ మాంగా చదివేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్.